ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ తీసుకొని రండి. నా లీగల్ టీం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాక ఓకే అంటే ఇప్పుడు మీరు నేను చేసి కోర్టు ఎందుకు బంద్ చేద్దామా? తెలంగాణ కోర్టుని బంద్ చేద్దామా? లాగేద్దామా? చెప్పండి. ఇప్పుడు జడ్జిలు తేల్చాలి. ఎస్, అది మీరు అనుకుంటున్నారండి. ఇప్పుడు అందుకనే మన భారతదేశంలో అందరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఏమని లేదు కాదు, ఓయూ జేఏసీ బుస్కులో ఈ బ్యాచ్, ఈ బీఆర్ఎస్ బ్యాచ్, బీజేపీ బ్యాచ్ ఒక ఫేక్ ఓయూ జేఏసీ తయారు చేసిందని చెప్తున్నా. ఎవరికి? అవును, అది పిట్టి కేసు. దాంట్లో ఏముంది? కాదబ్బా, 4 పూల ఇప్పుడు కాదబ్బా, ఇప్పుడు నేను నాకు కోపం వచ్చి చైరన్ పడేస్తే ఏమవుతుంది? అయిపోయింది. డిస్ట్రక్షన్ ఇది ఓవర్. వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ ఫర్దర్ డిస్ట్రక్షన్ చేయరు. కాబట్టి అది పిట్టి కేసులు, దే ఆర్ పిట్టి కేసెస్. వాడేమో ఎవరికి రక్తాలు వచ్చేటట్టు కొట్టలేదు. ఎందుకు తొందర పెడుతున్నావు? అడిగినప్పుడు మళ్ళీ ఇంకో 6,000 ఎవడు పెడతాడు? చెప్పు. ఉంటాయి. ఒక చిన్న కేసు కాదు. సారీ, దిస్ ఇస్ నాట్ వన్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ జేఏసీ ముసుగులో ఇంకొక ఫేక్ ఓయూ జేఏసీ అని చెప్పి పంపించారు. దే ఆర్ నాట్ జెన్యూన్ ఓయూ జేఏసీ. నేను కూడా ఎల్ఎల్ఎం అక్కడనే చదివిన, ఎంబీఏ అక్కడనే చేసిన బ్రదర్. ఓయూ జేఏసీ అనేది నేను చెప్తున్నా కదా, నేను కూడా ఓయూ జేఏసీలో నడిపించినోనే. ముసుగులో వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు 6 తీసుకురా, నేను వాళ్ళని ఫేక్ అని ప్రూవ్ చేస్తా. మళ్ళీ నువ్వే అంటున్నావు కదా, నేను ఆధారం ఉన్నాయని చెప్తున్నాను. ఐఎమ్ సెల్లింగ్. నువ్వు వాళ్ళని ఫేక్ అని చెప్పు, నేను చెప్తాను. అరే నువ్వు చెప్తున్నా కదా, వాళ్ళు ఫేక్ అని చెప్పి నేను చెప్తున్నా. నీ దగ్గర ఆధారం ఉన్నాయో చెప్పు, నువ్వు వాళ్ళు జెన్యూన్ అని. ఐఎమ్ ఏ డిఫరెంట్ అన్కన్వెన్షనల్ లాయర్. ఆయన చెప్తున్నాడు వాళ్ళు జెన్యూన్ అని. తీసుకురా వాళ్ళ ఐడి కార్డులు తీసుకురా. ఏ హాస్టల్లో ఉన్నారు, ఏం చదువుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అవును సార్, కరెక్టే. ఎస్, తొక్కిసారి ఎందుకు జరిగింది? ఫైన్. ఇప్పుడు ద ప్రైమ్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ ఆ రోజు అక్కడికి రాకుంటే ఆ తొక్కిసలాట జరగకపోయేది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో 1, 2, 3 ఉంటుంది. మళ్ళీ ఛార్జ్ షీట్ చేసేటప్పుడు కొందరు పేర్లు ఉంటాయి, పేర్లు ఉండవు. ఆ 1 to 14 అనేది కాన్స్టెంట్ కాదు, అది దాన్ని మార్చేస్తారు. ఆ రోజు ప్రాథమిక, దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఛార్జ్ షీట్ ఈజ్ ద ఫైనల్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్. ఆ రోజు ఉన్న సమాచారం ప్రకారం 1, 2, 3ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. 1 ఖాళీ పెట్టి 2 అని యాడ్ చేయరు కదా. కాబట్టి అది యాజ్ ఎ ప్రాక్టికల్ అడ్వకేట్ ఐ సెడ్. రెండోది, మీరు చెప్పిన ప్రకారము ఎస్, నేను అనేది నా వాదన కోర్టులో అయినా బయట అయినా క్లియర్గా ఉన్నాను. ఐ విల్ ఫైట్ ఫర్ దట్ ఈజ్ డైరెక్ట్ ఏ మర్డర్, నాట్ ఈవెన్ కల్పబుల్ హోమోసైడ్, నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాదు. మర్డరే అని చెప్తున్నాను. అదొకటి. రెండోది, ఓయూ జేఏసీ ముసుగులో కొందరు ఫేక్ వాళ్ళు వచ్చారు, అక్కడ డిస్టర్బెన్స్ చేసి పోయారు అని వెరీ క్లియర్గా మై దిస్ వన్ ఈజ్ దేర్. థర్డ్ కంక్లూడింగ్ ఏమంటున్నాను అంటే, నేను అడ్వకేట్గా న్యాయం వైపు ఉన్నాను. ఆ కంప్లీట్ ఫ్యామిలీకి న్యాయం చేస్తాము. కోర్టులో అయినా బయట అయినా మీడియాలో మీలాంటి వాళ్ళని సహకారం తీసుకుంటాము, చేస్తాము. నాలుగవది,
కుట్ర జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని కూల్చేయటానికి. అది సమాచారం మాకు వచ్చింది. ఇవాళ ఓన్లీ ప్రాథమికంగా ఫండమెంటల్లీ ఏ ప్రైమరీ బేసిక్ ప్రెస్ మీట్ ఇది. మేము మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎట్లయితే కోర్టులో కనుక 111 స్టెప్ ఇస్తారో అట్లా. కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడటం కాదు, న్యాయం కోసం, న్యాయం కోసం. కాదు, రాంగ్ 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 సి నో, కాదు, తప్పు తప్పు. యువర్ ఇమాజినేషన్. సీఎం పేరు చెప్పినా చెప్పకుండా ఇప్పుడు నాకు కూడా సడన్గా మాట్లాడితే సీఎం పేరు కాదు, పిఎం పేరు కూడా గుర్తురాదు. అది దట్ ఈజ్ మనం ఆవేశంగా మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు జడ్జి పేరు కూడా గుర్తుండదు. దట్ డస్ నాట్ మీన్ మనంతా విఘ్నము. ఆయన ఒక రేవంత్ రెడ్డికి నక్కకి నాగలోకం కన్నా తేడా అండి. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ మాస్ లీడర్, ఈజ్ అ సీఎం. 28 రాష్ట్రాలలో సీఎం ఆయన. ఇతనెవరు? తాత పేరు పెట్టుకొని, తండ్రి పేరు పెట్టుకొని వచ్చినోడు, మేనమావ పేరు పెట్టుకొని. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి అంత ఇమ్మేచ్యూర్డ్గా ఒక కామన్ మ్యాన్, ఎవరో ఒక సినిమా ఆర్టిస్టు ఆయన పేరు చెప్పలేదంటే అంత సీరియస్ కావాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారికి. నాకు పర్సనల్గా తెలుసు, ఆయన క్యారెక్టర్ లాంటిది కాదు. మేము కూడా కొన్నిసార్లు అన్నాము రేవంత్ రెడ్డి అంటాము. నో, కాదు, నేను మళ్ళీ చెప్పిన కాదు. మీ అభిప్రాయం అది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏమైనా చేసుకోండి. నేను మీ పరకాయ ప్రవేశం చేసి మీ ఒపీనియన్ నేను చేంజ్ చేయలేను. నేను గంట 10 నిమిషాల సేపు నేను ఏంది, నా వ్యక్తిత్వం ఏందని క్లియర్గా చెప్పాను. దాని తర్వాత మీ ఇష్టము. మీరు ఈ హాల్లోంచి పోయేటప్పుడు శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు పంపించితే వచ్చిండని అనుకోని రాసుకోండి, నో ప్రాబ్లం. సత్యమే జయతే, సత్యం గెలుస్తుంది అల్టిమేట్గా. లేదు, నా సభ్యత్వం లేదు. వాళ్ళు రారు మేడం. అంటే బాధ్యత కాదండి. ఇప్పుడు ఒక పౌరునిగా నాకు లేదా? కాదండి. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జీతం తీసుకుంటారా? ఏ పౌరునికైనా ఎవరికైనా మనకి నాలెడ్జ్ ఉంటే చెప్పొచ్చు. ఎందుకంటే అది ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి. అది ఒక క్రైమ్. ఎవరైనా ఆ కుట్రని ఛేదించడానికి ఎవరైనా ఉన్నారు. బికాజ్ ఐఎమ్ ట్రైన్డ్ లాయర్, ఐ కేమ్ హియర్ టు ఎక్స్పోజ్ అండ్ ఐఎమ్ గివింగ్ 50% ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. బ్యాలెన్స్ 50% నేను మళ్ళీ తర్వాత ఇస్తానని చెప్తున్నాను. కాబట్టి నేనేదో కాంగ్రెస్ పార్టీలో నాకు ప్రైమరీ సభ్యత్వం ఉంది, నేను లేదా రేవంత్ రెడ్డి గారి బీ టీము అనుకోకండి. వాళ్ళ దగ్గర కూడా ఉంది, వాళ్ళు చెప్తారు. 1 or 2 డేస్లో చెప్తారు. నేను ఫస్టే సొసైటీని అలర్ట్ చేస్తున్నా. వాళ్ళ దగ్గర కూడా ఉంది. నిన్న సాయంత్రం వచ్చింది. నాకు ఇవాళ పొద్దునట్టు తెలిసింది, అందుకని ప్రెస్ మీట్ పెట్టాను ఇవాళ. వాళ్ళు ఎందుకు పెడతారండి సార్? ఇప్పుడు ఎందుకు పెట్టవచ్చు? మీరు పెట్టొద్దు అని మీకేం తెలుసు? చట్టం